దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధాపములు గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలు అభీష్టమి ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రింటి వారి యందును కదా అని. అందుకు సౌలు, నేను బెన్యామీయుడును కానా? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారి బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కార నాతో ఎలా ఎందుకు పలుకుచున్నావు అనను. ప్రియులారా, పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్న మాట, గార్ధాపములు ఎదగటానికి వెళ్ళిన సౌలు దైవజనుడు కలిసినప్పుడు దైవజనుడు ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. 3 దినముల క్రిందట నీ గాడిదలు తప్పిపోని, అవి దొరికి నేను విచారపడవలసిన పని లేదు. అవి ఏ స్థలం ఉన్నవో నేను చెబుతాను, నీవు వెళ్ళి దాన్ని కనుగొంటావు. అయితే ఒక ప్రత్యేకమైన విషయాన్ని, ఒక ప్రత్యేకమైన మాటను నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. అదేమిటనగా, ఇశ్రాయేలు యొక్క దేశమునకు నీవు రాజుగా మారతావు, ఈ రాజ్య పరిపాలన నువ్వు చేస్తావు అని ప్రవక్త అయిన సమూయేలు మాట్లాడుతూ ఉంటే సౌలంటూ ఉన్నాడు, నేను ఎపాటి వాడను? బెన్యామీను గోత్రములో అల్పమైన వాళ్ళము కదా అని తన జీవితాన్ని గూర్చి వివరిస్తూ ఉన్నాడు సమూయేలు ప్రవక్తతో. ప్రియులారా, నాటి దినాలలో సౌలు మొదటి జీవితం ఎంతో శ్రేష్టముగా ఉన్నది. దేవునికి లోబడి దైవజనులు గౌరవించే విధంగా ఉన్నది. అయితే రాజు అయిన తరువాత 2 సంవత్సరములు పరిపాలనలో అద్భుతంగా చేశాడు. అయితే దేవుడు ఒక మాట నిర్ణయించాడు. సౌలు విషయంలో అమాలేకులను మీద యుద్ధము చేసి వారిని జయించి వారిలో దేనిని ఆశించొద్దని ఆయన చెప్పినప్పుడు యుద్ధానికి వెళ్ళాడండి. యుద్ధము చేశాడు, జయం పొందారు. అయితే తన సొంత తలంపులను బట్టి కలిగిన వాటిలో బలమైనవి తీసుకొని బలహీనమైన వాటిని సంహరించాడు. ఈ సంగతి గ్రహించిన దేవాతి దేవుడు వెంటనే ఆయన మీద కోపం వచ్చింది. దైవజనుడు పిలిచి చెబుతూ ఉన్నాడు, నీవు యుద్ధానికి వెళ్ళావు కదా, యుద్ధములో నుండి ఎలాగూ వచ్చావని చెబుతున్నప్పుడు, అయ్యా నీ దేవుడని యెహోవా నామం పేరట వెళ్ళాను, యుద్ధము జరిగింది, జయం పొందాము అన్నప్పుడు ఆయన అన్న, మరి అయితే ఎరుపులు ఏమిటి, ఇరంకెలేమిటి అని పశువుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన నీ దేవుడైన యెహోవాకు బలర్పించటానికని సమర్థించుకుంటున్నాడు సౌలు. ప్రియులారా, కొన్ని విషయాల్లో మనము చేసేదే కరెక్ట్ అనుకుంటాం, దేవుడు చెప్పిన మాటను వ్యతిరేకిస్తాం, దేవుని మాటను పక్కన పెట్టేస్తాం. ప్రియులారా, అదేమాత్రము మంచిది కాదు. అల్పమైన పరిస్థితిలో ఉన్న సౌలుని దేవుడు ఉన్నతమైన స్థితి నడిపిస్తే, రాజుగా మారిస్తే ఆయన దేవుని మాట వెనుక పడిపోయాడు. ప్రియులారా, గనుక బలు అర్పించుట కంటే, పొట్రేలు కౌరు అర్పించుట కంటే దేవుని మాట వినటం శ్రేష్టం కదండి. గనుక మాట విని బిడ్డలుగా మనం ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆస్వాదిస్తారు, దీవిస్తారు. ప్రియులారా, మాట వినకుండా ఆయన కోపము రేపితే ఆశీర్వాదము రాదు, కానీ ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు అనుభవించవలసి వస్తుంది. దేవుని బిడ్డలారా, గమనించి లోబడే జీవితం యథార్థంగా బ్రతుకులాగున ప్రభు కొరకు మన జీవితాలు సమర్పించుకుందాం, దేవుని మీద ఆధారపడదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయనా, సౌలు మొదటి జీవితం ఎంతో శ్రేష్టంగా ఉన్నది. అయితే నాయనా, రాజైన తర్వాత నీ మాటను లెక్క చేయకుండా, నీ మాట వినకుండా తన సొంత ఆలోచన మీద ఆధారపడి చెడిపోయాడు. ప్రభువా, అటువంటి జీవితం ఎన్నడూ కూడా మేము కలిగి ఉండకుండా మీ మాటకు లోబడి జీవించే జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా, ఇటువంటి కష్టమైనా, ఇటువంటి శ్రమైనా, ఇటువంటి ఇబ్బంది అయినా మీతో సహవాసములో నాయనా, మీ పాదాల చెంత నాయనా, మీ కరుణ కొరకు ప్రభువా ఎదురు చూసేవారిగా ఉండుటకు సహాయం చేయండి. ఎవరి కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి కూడా సహాయం చేయమని, నీ సన్నిధిలో నీ మాట వినే భాగ్యం అందరికీ మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.